ఏం పేరు అక్క? ఇందిరమ్మ. ఇందిరమ్మ. ఎట్టుంది మరి ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ లేకనే ఉంది. ఏం రాజ్యం తమ్మి ఆయన వచ్చిండు ఏంది లేదు, మమ్మల్ని చంపుతుండ్రు, చిలకల పాయలు వేస్తలేడు. ఏంటి అన్ని అంత కరువు లేక చేసిండు ఆయన వచ్చి, పాతకాలం తెచ్చిండు. ఇంకా ముందల్ని ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి చెప్పిండనుకో ఇంకా మంచిగా చేసిండు మాకు దాకా. ఇంకా ఏంటి వేస్తలేడు, రైతు బంధు లేదు, ఏంటి లేవు. ఒక గెలిచినాం సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఆయన రాకతలకి సన్న బియ్యం తినలేదా మనం? ఆయన మస్తు తిన్నాం. ఓ పిరిపాస్ పెట్టి ఆటోలలో ఒక్క రూపాయలు లేకుండా చేసిండు ఈయన గెలిచి మమ్మల్ని ఏం చేసిండు మొత్తం ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని ఆయన చేసిండు. తీసి ఆటోలలో ఒక్క రూపాయి ఇంటికి తెచ్చుకోకుండా ఏడుస్తుండ్రు పాప పాడైపోయికపోయినా. మాకు ఆటో ఉంది సస్తాం పిరిపాస్ ఆయన ఓడేటం అన్నాడు. చార్జీలు పెట్టుకొని పోతలేమా మేము? పనికి వాళ్ళని పెట్టి అంత మందిని బాధ చేసి చంపుతున్నాడు. ఒకరొకరికి అన్ని పైలు వేసిండు. మళ్ళీ ఆడేళ్ళకి కూడా మళ్ళీ అన్ని పెట్టాలి కదా, ఎన్ని ఖర్చు పెడతలేము. చార్జీలు పెట్టుకొని ఇప్పుడే పోతున్నా మనం ఈయన వచ్చినాకనే అన్ని మాయమాటలు చెప్పి గెలిచిండు. పనికి వాళ్ళోడైతేనే ఇట్లా. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మహిళలు రైతులు అందరూ బాగుపడుతున్నారు అంటున్నారు. అంటేనే మొన్న వచ్చినాం మేము, పైసలు ఇస్తున్నాం 2500 అంటే మొన్న వచ్చినాం. కొంచెం మందిని రాలే, ఒక్క రూపాయి రాలే, ఒక 5 రాలే మాకు. అన్ని ఇస్తాడు ఆడేళ్ళకు 2500 ఇస్తాడు, 500 సిలిండర్ ఇస్తాడు, తులం బంగారు పెడతాడు. మరి ఇంకేంది మంచిగానే ఉండి ఇస్తూనే ఆ తులం బంగారు మోయలేక చేస్తున్నాం. బతుకమ్మ చీరలు మా కేసీఆర్ ఏమన్నా ఉంటే మంచి బతుకమ్మ చీరలు ఇచ్చి ఇప్పుడు పండుగకు ఎక్కడ దిక్కులేని వాళ్ళకు ఇప్పుడు కూడా పట్టు చీరలు ఇచ్చిండు. ఇచ్చిండు. ఉత్త ఏస్ట్ గాడు గెలిచి మమ్మల్ని మొత్తం పరిచయం చేసిండు. బతుకమ్మ చీరలు ఇయ్యలే ఈడున్నంత సేపు ఏంది రాదు. కాదు, కేసీఆర్ మసిగుడ్డలు ఇచ్చిండప్పుడు 100 రూపాయల చీరలు నేను పట్టు చీరలు ఇస్తున్నా, 2 ఇస్తున్నా అంటుండు. అట్లే చెప్తారు కానీ ఎవడు అన్ని మాయమాటలు చెప్పిండు గెలిచిండు. ఇప్పుడు ఆటోల పరిస్థితి, ఇప్పుడు పిరిబాసులు ఎవడు పెట్టమన్నాడు ఆయన పిరిబాసులను. మరి మీ ఎమ్మెల్యే సంగతి ఏంది? గోల బాలరాజు గారు బీజేపీలో పోయిండు. ఇంకా ఆయన బీజేపీలో కంటే ఇంకా ఉన్నాయి మంచి రాగు గుంజుకుంటారు. అది చేసిండు, బలిచిపోయిండు. మించనే దాటిండు ఆయన. ఎవరు ఆయన ఉన్నంతసేపు మంచిగానే వచ్చిండు, మా ఊర్లో పడి వచ్చిండు, మంచిగా చెప్పిండు. గుళ్ళు కట్టిస్తాం అన్నాడు, అన్ని చేస్తాడు, పోయిండు. గుళ్ళు లేవు గిల్లు లేవు. ఏమో మనకేం గుర్తాం. ఇంకేంటి పోయినరు అంటే కాంగ్రెస్ లో కన్నా పోలేదు, మళ్ళీ బీఆర్ఎస్ లో బీజేపీలోకి పోయినట. మాకేం గుర్తు ఇంకా అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పోయినా అని చెప్తా ఉన్నాడు. బీజేపీలో పోయిన తర్వాత మీ ప్రజలను అభివృద్ధి చేస్తాడంట. చేస్తాడు ఆయన. అన్ని మంచిగా చెప్తారు, అట్లే పోతారు. ఇంకా మరి ఇంకా 10 సంవత్సరాలు గెలుస్తా అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఉంటే ఊకే చచ్చిపోతారు తమ్మి మంది. ఇప్పటికే వానాలు వచ్చి మొత్తం ఇండ్లు 2 సంవత్సరాలకి ఇంత యాస్టకు వచ్చింది. ఇండ్లు మొత్తం చేలుల నీళ్ళే. ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఆ నీళ్లకు దాంట్లోకి నేను పహేలేసు మాకు. ఆ కేసీఆర్ ఈడున్నంత సేపు మంది ఊకే చచ్చిపోతారు. ఈ చిలకలకు పోతే ఇవి గుండె వాళ్ళుగా, ఆడవాళ్ళు నడపనికి పోతే ఆడవాళ్ళు నడుస్తలేవు. ఎట్లా బతకాలి? 15,000 చేసిండు రైతు బంధుని, రైతు భరోసా చేసిండు. గెలిచి 2 లక్షలు మా బ్యాంకులు ఉంటే ఒక్కరికో ఇద్దరికో చేసిండు. అన్ని అట్లే ఉన్నాయి బ్యాంకులో. బ్యాంక్ ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు ఈయన వచ్చినాక. నిజం తమ్మి అన్ని చేసిన అంటుండగా ముఖ్యమంత్రి. బ్యాంక్ వాళ్ళే మా ఇంటికి తాళం పెడతా అంటుండ్రు. మళ్ళీ మేము ఎట్లా చేయాలి? ఇంకా ఎక్కడ పోవాలి? కాలే రుణమాఫీ చేయలే, ఎవరికో ఒకరికి చేసిండు. ఇంకా చేసిన అంటారు. అన్ని మాయ మాటలు ఈయనవి అన్ని. ఇంకా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారా? గెలుస్తాడు. మీ సైడే నల్లమల పెద్దపులి అంట. పెద్ద పులి కాబట్టి ఇట్లా చేసిండు, అడుగు పట్టించిండు. మళ్ళీ గెలుస్తాడా? మరి గెలుస్తాడు. మళ్ళీ ఎందుకు గెలిచాడు? మళ్ళీ వస్తాడా? మళ్ళీ గెలిపించుకుంటాం. మమ్మల్ని చంపుతున్నాడు. మేము ఎన్నడైనా ఆయనకు చేయలేదు, ఓటు వేయలే అంటారు. వాళ్ళు మొత్తం ఈ కొడుకులు ఆడు వచ్చి మోసం చేసిండు. తులం బంగారు అనే కొద్దీ ఆడోళ్ళకి 2500 అనే వరకు మొత్తం అక్కడ వేసిండు. ఆశపడ్డారు. అట్లా అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేది లేదు. మన కేసీఆర్ కావాలి, కారు గుర్తు మనకు. కాంగ్రెస్ వచ్చిన
పింఛన్ వస్తుందా? పింఛన్ కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తున్నాడు. ఎందుకు ఈయన పెంచలేదా? పెంచలే. పెంచిందంటగా. పెంచలే. బతుకమ్మ చీరలు వచ్చినాయా? రాలే. వచ్చినాయి 2 చీరలు ఇచ్చినాడు. రాలే. ఉత్తమ మాటలు మాయ మాటలు మరి చెప్తుండు కదా. చెప్తాడు గట్టే చెప్పక తిరుగుతాడు ఆయన. చెయ్యలే ఇయ్యాలకైతే ఏది లేదు. ఉత్తమ మాటల కాడికే పనులు అయితే ఏం చేయలే. ఏమేం చేయలేదు నీకు అసలు? కేసీఆర్ ఈయన కంటే మించి కేసీఆర్ ఏం చేసిండు? ఈయన కన్నా ఆయన కన్నా మించి ఏం చేయలే. ఆయన చేసిండు. ఏం చేసిండు అంట? కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, భూములకు పైసలు వేసిండు. ఈయన ఆయన చేసిన కూడా వేస్తూనే ఉండు. ఈయన ఏం వేస్తున్నాడు? ఆయన వేసిన అంతే వేస్తున్నాడు. పెద్దగా వేస్తాడు అంతే వేస్తున్నాడు. పరిస్థితి ఎట్లయినా వస్తే ఏం చేద్దాం? ఆయన ఈయనకేస్తాం. ఏం మళ్ళీ చేయి గుర్తుకేరా? చేయి గుర్తుకేయం. ఆయనకి మేము ఎప్పుడైనా ఆయనకి వేస్తాం. ఎవరో లక్ష్మీరావు కొడుకులు ఇంట్లో తిని అంట్లో తిని అట్లా చేసిండు. ఆయన అట్లా చేసిండు. లేకుంటే ఆయన్నే వచ్చేటోడు. ఊపు అట్లే ఉన్నది కానీ ఇంకా మోసం చేసిండు. బతుకమ్మ చీరలు ఇచ్చిందా? ఇయ్యలే సార్. చీరలు ఇచ్చినట్ట? ఇయ్యలే సార్. పట్టు చీరలు ఇయ్యలే. మేము ఇద్దరము మా కొడుకులు లేరు. ఎవరైనా ఒకటే బిడ్డ ఉంది. ఏదన్నా అడిగినా ఉడక తీసి పారు తెగినట్టు మాట్లాడతారు. ఏది ఇయ్యరు. ఓటి ఇట్లా భూమి నాకు 2 ఎకరాలన్నర ఉంది, అందులో ఇంత అది రుణమాఫీ చేస్తారంటే అది చేయలే. ఏది చేయలే. ఆయన వేసిన పింఛనే మా ముసలి ఆయనకు వస్తుంది. పింఛన్ 2000. ఏది లేదు. చేసుకుంటే గతి లేకపోతే లేదు బిడ్డ. ఏది లేదు. మాకేం పెట్టదే. చెప్పేగా 6 గ్యారెంటీలు అన్నాడు. అన్ని గ్యారెంటీలు ఇవ్వలే. ఏంటి వేలే ఆయన. మాకేంటి వేలే. మాకు ఉన్న భవిష్యత్తు లేదు. మేము ఆయన కోట వేయకుండా సచ్చిన మంచిదే కానీ ఏం 2 సంవత్సరాలకి ఎంత విరేస్తా అంటే మాకు చేసే పనులు చేస్తే మేము అభివృద్ధి ఇస్తాం. మరి పని చేయలేదు. మేము ఎందుకు అభివృద్ధి ఇస్తాం? ఇవ్వము. ఇవాళ బతుకమ్మ చీరలు ఆయన ఇచ్చిండేవో ఒకటి అనుకుంటావాడు అన్నీ అన్నావు. మరి నా 800 చీరలు అని చెప్తున్నావు. మరి ఎందుకు 800 చీరలు ఇంట పెట్టుకున్నావు? అయ్యావు అన్ని రెడీ అయినాయి. స్టాక్ వచ్చిందని అన్నారు. స్టాక్ లేదు, టీకు లేదు, ఏంది లేదు. ఏదొక్క పని లేదు. మళ్ళా తలుచుకోకూడదు. అంత తలుచుకోకూడదు. మళ్ళా రాదు. 10 సంవత్సరాలు గెలుస్తాడు. 10 సంవత్సరాలు కాదు కానీ నేను అయితే ఓటే వేయను. నేను ఓటే వేస్తే సస్తారంటారు కదా. నేను ఓటే వేయను.